రామకుప్ప మండలం బందారపల్లి పంచాయతీ కృష్ణానగర్ గ్రామం. ఈ ఆనంద్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ కోసము కులం సర్టిఫికేట్ తీసుకునే కారణం తెలిసి ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతా ఉంటే ఆయన రౌడీలు పిలుచుకొని వచ్చి నా పైన దౌర్జన్యం చేసి తరిమేసిన రాళ్ళతో తప్పుడు మాటలంతా మాట్లాడి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడి తగ్గిపోయిన పారాలు పిల్లప్ చేసుకొని 6 గంటలు తోడుకొని వస్తామనేసి అక్కడికి 50 మందితో వచ్చి నాన్న బండుపుట్లు నీ అమ్మ నీ అక్క నా కొడుక రెండు కులం పేరుతో అంతా దూసిచ్చి తిట్టి ఇలా అక్కడే దౌర్జన్యంగా ఇచ్చేసినాడు. తర్వాత నేను మురుగులో దాముకునేసిన వాళ్ళ భయానికి. నేను మాట్లాడింటే మాత్రం మీకు కొట్టి చంపేసేవాళ్ళు, అట్లా అంత దౌర్జన్యం చేసినాను. నేను అందువల్ల దాముకొని మళ్ళీ వచ్చి సిఐ గారికి కంప్లీట్ ఇచ్చినాను ఆనంద్ రెడ్డి మీద. నన్ను ఆనంద్ రెడ్డి గ్యాంగ్ వర్గీయులంతా సింపుల్గా ప్లాన్ వేసినారు సార్. అందువల్ల నేను వచ్చి దాముకునేసి వచ్చేసినాను సార్. చాలా దౌర్జన్యం సార్, నాకు ప్రాణహాని ఉంది సార్, మీరే కాపాడాలి సార్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇంత దౌర్జన్యము ఉంటే ఎట్లా మేము అంతా బతికేది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి మమ్మల్ని కులం పేరుతో దూషిస్తూ మీరు మా కాళ్ళ కిందే ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడి ఒక పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇంత దౌర్జన్యం చేస్తాడని మేము అనుకోలేదు. దళితులకు కూడా ఎంతో మోసం చేస్తారు అనుకోలేదు. ఒక చంద్రబాబు నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యం ఇంత అరాచకం చేస్తూ ఉన్నారంటే అంత అరాచకం చేస్తూ ఉన్నారు. నాకు ప్రాణహాని ఉంది అనేసి నేను కంప్లీట్ ఇచ్చేసి దానికొని వచ్చేసినాను సార్. నేను శ్రీదేవి, ఆకందగనపల్లి గ్రామం మాది. మేము నామినేషన్ వేసేదానికి పోతే ఇండిపెండెంట్గా నామినేషన్ వేసేకి మా అక్క పోస్ట్కి మా అక్క చనిపోయింది. అందువల్ల మేము నామినేట్ పోస్ట్ చేసేదానికి పోయినాము. ఇండిపెండెంట్గా వేసేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంఆర్ఓ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక 100 మంది టీడీపీ నాయకులు, ఎస్ఐ గారు, పోలీసులు అందరూ ఉన్నారు. నన్ను మా ఇంటి ఆయన్ని, మాకు హెల్త్ కూడా బాగాలేదు, అయినా కూడా మమ్మల్ని మేము వద్దు వదిలేయండి మమ్మల్ని అంటే కూడా వదలకుండా బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో ఉండే పేపర్లన్నీ ఎత్తుకొని డబ్బులు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి బ్యాగ్లో, అన్నీ పెరుక్కొని ఎంత దౌర్జన్యం చేసి మమ్మల్ని ఎట్లా ఆడవాళ్ళు 3 టీడీపీ నాయకులంతా ఉన్నారు, ఎట్లా మాట్లాడినారో మేము అది చెప్పుకోలేము. మేము అంత పరిస్థితి మాది. ఇట్లా మా పైన ఏం చూపించేది? వాళ్ళకి ఏదన్నా ఉంటే ఇట్లా సజీవం నియోజకవర్గంలో ఇట్లా అక్రమాలు జరుగుతాయని మేము అనుకోనే లేదు. అట్లా అనుకుంటే మేము ఎట్లా నిన్న పోయి మేము ఏదో పోలీస్ ప్రొటెక్షన్ ఎస్ఐ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా అని మేము ధైర్యంగా పోయినాము. కానీ ఒక్కరు కూడా మాకు సహాయం చేయలేదు. అసలు ఎందుకు ఉండారో అక్కడ అని కూడా మాకు ఇదవుతా ఉంది. మేము చాలా ఇబ్బంది పడినాము.